హాయ్ ఫ్రెండ్స్. నా పేరు స్వరూప్. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయ్యాక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు స్వరూప్. నేను మీకు ఈరోజు మన జీమెయిల్ అకౌంట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మనం జీమెయిల్ అకౌంట్‌ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాను. మన కంప్లీట్ డేటా అంటే ఇంక్లూడింగ్ మ్యాప్ డీటెయిల్స్, మన మొబైల్‌లో కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ గూగుల్‌కి సింక్ అయి ఉంటాయి. సో, మనం ఈ సిట్యుయేషన్‌లో గూగుల్ అకౌంట్‌ని ప్రొటెక్ట్ చేసుకోకుండా ఉన్నామంటే అది మన అవివేకమే అవుతది. సో, మనం గూగుల్ అకౌంట్‌ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఎలా? అది ఎంతవరకు సెక్యూర్ అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో, ఈ వీడియో కంప్లీట్‌గా ఎండ్ దాకా చూడండి. ఇప్పటివరకు మనం ఎంత వరకైతే ప్రొటెక్ట్ చేసుకోగలమో నేను చెప్తాను. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నేను మీకు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనకు ఆండ్రాయిడ్ డివైసెస్ అందరూ వాడుతున్నారుగా. ఆండ్రాయిడ్ డివైసెస్‌ని యూజ్ చేసి ఇంకొంచెం ఎక్కువ సెక్యూర్‌గా చేసుకోవచ్చనమాట. సో, అక్కడ ఐకాన్ మీద క్లిక్ చేసి మన ఫోటో ఉంటది కదా! మన ఫోటో మీద క్లిక్ చేసి, మై అకౌంట్ మీద క్లిక్ చేసి, సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉందిగా దాని మీద క్లిక్ చేస్తే, స్టెప్ 2 వెరిఫికేషన్ అని ఒకటి ఉంటదనమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మరీ లాగిన్ అవ్వమని అడుగుతదనమాట. ఎందుకు లాగిన్ అంటే మనం స్టెప్ 2 వెరిఫికేషన్ ఆన్ చేస్తూ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్తున్నామంటే అది మన అకౌంటా కాదా అని దానికి తెలుసుకోవడానికి అది మనల్ని మరి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని డైరెక్ట్‌గా మనం ఆల్రెడీ సైన్ ఇన్ అయినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింటే అంటే మన మొబైల్ నంబర్ ఇచ్చింటే మన మొబైల్ నంబర్‌ని చూయిస్తదనమాట. ఒకవేళ చూయించకపోతే అక్కడ మన మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. సో, ఆల్రెడీ నా మొబైల్ నంబర్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి గాబట్టి, అది చూపిస్తుందనమాట. సో, మనం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే, మన మొబైల్‌కి ఒక ఓటీపీ జనరేట్ అవుతదనమాట. ఇప్పుడు మనం ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో, ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, మనకు మన మొబైల్ నంబర్‌కి ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో నెక్స్ట్ టైమ్ నుంచి మనకొక మెసేజ్ అనేది వస్తది. లాగిన్ అవ్వడానికి ఒక పర్మిషన్‌లా అనమాట. సో, ఇది కంప్లీట్‌గా చాలా యూజ్ అవుతదనమాట. ఎందుకంటే మన మొబైల్ లేకపోతే మనం మెయిల్‌ని యాక్సెస్ చేయలేం. అక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేస్తే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్‌గా ఎనేబుల్ అయిపోతదనమాట. మనం ఎప్పుడు లాగిన్ అయినా మన మొబైల్‌కి ఒక మెసేజ్ ఖచ్చితంగా వస్తది. ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ సెక్యూరిటీ టిప్ ఏంటంటే గూగుల్ ప్రాంప్టింగ్ అనమాట. గూగుల్ ప్రాంప్టింగ్‌ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే అక్కడ యాడ్ గూగుల్ ప్రాంప్ట్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసి మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, యాడ్ గూగుల్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్‌గా మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మన ఆండ్రాయిడ్ ఫోన్‌లో దాన్ని అంటే ఏదైతే అకౌంట్‌ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్‌ని మన ఆండ్రాయిడ్ డివైస్‌లో సెటప్ ఉండాలన్నమాట. అలా సెటప్ చేసుకోకపోతే ఇది వర్క్ చేయదు. సో, ఇది ఏంటి, ఎలా వర్క్ చేస్తదనేది మీకు నేను చూపిస్తాను. సో, ఇప్పుడు మీకు పక్కన నా మొబైల్ డివైస్ కూడా కనిపిస్తుంటది. సో, దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇప్పటివరకు మనకు అకౌంట్ లేకపోతే అకౌంట్ దాంట్లో అంటే ఆండ్రాయిడ్ డివైస్‌లో అకౌంట్ సైన్ అప్ కాకపోతే సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అవుతేనే సైన్ ఇన్ అవుతేనే మనకు ఈ ఫీచర్‌ని వాడుకోవడం జరుగుతదనమాట. చూడండి ఇప్పుడు నేను నా డివైస్‌లోకి ఆ అకౌంట్‌ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనకు ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయన్నమాట. లేకపోతే ఆప్షన్స్ రావు. చాలామంది ఆల్రెడీ నా అకౌంట్ లాగిన్‌లో ఉంది కానీ చూయించట్లేదు అనుకుంటుంటారు. అలాంటప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే అక్కడ గూగుల్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటది. ట్రై అగైన్ అని. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకు చూయిస్తదనమాట. అలా తెలియక చాలామంది ఈ ఆప్షన్ వర్క్ చేయట్లేదని వదిలేస్తున్నారు. చూయిస్తాను నేను మీకు ఎలా ఆప్షన్ ఎలా వర్క్ చేస్తదో. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత
అక్కడ ట్రై అగైన్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అది సెర్చ్ చేస్తదనమాట. చూడండి ఇప్పుడు నా రెడ్మీ నోట్ 3 డివైస్ చూపిస్తుంది. ఇక్కడ ట్రై ఇట్ నౌ అని ఉందిగా. అప్పుడు నాకు మొబైల్‌లో ప్రాంప్టింగ్ ఒకటొస్తదనమాట. సో, దాని మీద క్లిక్ చేయంగానే ఇది వర్క్ అవుతదనమాట. ఇది వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తది. ఇంకా నుంచి మనం మన మొబైల్‌లో నెట్ ఉందనుకోండి, గూగుల్ ప్రాంప్టింగ్ ద్వారా మనకు వర్క్ అవుతది. నెట్ లేకపోతే మనకు ఎస్ఎంఎస్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా. అలాగే నెక్స్ట్ చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే, మన దగ్గర నెట్ లేదు, అలాగే నెట్వర్క్ లేదనుకోండి, మనకు బ్యాకప్ కోడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బ్యాకప్ కోడ్స్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని బ్యాకప్ కోడ్స్ చూపిస్తది. సో, వీటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చనమాట. మనకు ఒకవేళ నెట్ లేదు, నెట్వర్క్ లేదు అనే టైంలో ఈ బ్యాకప్ కోడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అంటే మనకొక డౌట్ రావచ్చు, ఒకవేళ నెట్ లేదు, నెట్వర్క్ లేదు అప్పుడెలా అని. అందుకే ఈ గూగుల్ బ్యాకప్ కోడ్స్‌ని ప్రొవైడ్ చేశారు. మనకు ఇవి ఒక 10 ఉంటాయన్నమాట బ్యాకప్ కోడ్స్. ఈ బ్యాకప్ కోడ్స్ వాడేస్తే అయిపోతూ వస్తాయి. మళ్ళీ తర్వాత జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే అథెంటికేటర్ యాప్ అనమాట. ఇది మనకు ప్లే స్టోర్‌లో దొరుకుతది. అలాగే ఈ స్టెప్ 2 వెరిఫికేషన్‌లో అథెంటికేటర్ మీద క్లిక్ చేయండి ఆప్షన్ మీద. మనకు చూపిస్తదనమాట బార్‌కోడ్. మనం మన మొబైల్ డివైస్‌లోంచి అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి అక్కడ స్కాన్ కోడ్ కొట్టిన తర్వాత దీన్ని బార్‌కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. మనకు ఫస్ట్ టైం ఒక 6 డిజిట్స్ నెంబర్ చూపిస్తదనమాట. ఆ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్‌కి ఈ అథెంటికేటర్‌ని లింక్ చేయడం జరుగుతదనమాట. ఇది కంప్లీట్‌గా ఆఫ్‌లైన్‌లో వర్క్ చేస్తది. ఫస్ట్ సెటప్ చేసుకునేటప్పుడు మాత్రమే ఆన్‌లైన్ నీడెడ్. తర్వాత మాత్రం కోడ్స్ మారుతూనే ఉంటాయి. కంటిన్యూయస్‌గా మీరు మెయిల్ వాడినా, వాడకపోయినా మారుతూనే ఉంటాయి. మీరెప్పుడైతే నెక్స్ట్ సైన్ ఇన్ అయ్యేటప్పుడు మనం మెయిల్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ అథెంటికేటర్ ఓపెన్ చేస్తే మనకు ఒక 30 సెకండ్స్ పాస్వర్డ్ చూపిస్తుంటదనమాట పాస్‌కోడ్. ఆ పాస్‌కోడ్ ఎంటర్ చేస్తే చాలు. కానీ ఇది ఆఫ్‌లైన్‌లో వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుందో నాకు కూడా ఇప్పటివరకు తెలీదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెక్యూరిటీకి. ఈ సెక్యూరిటీకి వాడాలి అంటే గూగుల్ ప్రాంప్టింగ్‌ని డిసేబుల్ చేయాలి. అలా డిసేబుల్ చేసిన తర్వాత మనకు ఈ సెక్యూరిటీ కీస్ అనేది ఆన్‌లైన్‌లో దొరుకుతాయన్నమాట. వాటిని పర్చేజ్ చేసుకోవాలి. అలా పర్చేజ్ చేసుకొని మనం మన అకౌంట్‌ని ఇంకొంచెం సెక్యూర్‌గా చేయొచ్చనమాట. సో, మీకెప్పుడైనా కోడ్స్ ఇవి వాడాము, మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, వాళ్ళు యాక్సెస్ చేస్తారేమో అనిపిస్తే మనం కోడ్స్‌ని రీసెట్ చేయొచ్చు. అలా చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు యూజ్ చేయలేరనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.